వంకాయ పూర్ణం ఎలా చేయాలో చూద్దాం. కొన్ని పల్లీలను తీసుకొని బాగా వేయించుకోండి. 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని నువ్వులు వేసుకొని బాగా వేయించుకోండి. 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. మిక్సీ బౌల్ తీసుకొని వేయించుకున్న వాటిని అందులో వేసి మిక్సీ పట్టుకోండి. ఇందులో స్పూన్ కారం, స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, వీటిని మిక్సీ పట్టుకోండి. పొడి పొడిగా పట్టాక కొద్దిగా కొత్తిమీర, 1 ఉల్లిపాయ మెత్తగా మిక్సీ పట్టుకోండి. వంకాయల్ని బాగా కడుక్కొని ఈ విధంగా 4 వైపులా కట్ చేసుకోండి. వంకాయల్ని ఈ విధంగా 4 వైపులా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోండి. వంకాయకి ఈ విధంగా మసాలాను స్టఫ్ చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 పావుల నూనె పోసుకోండి. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, 3 ఎండుమిర్చీలని, 2 పచ్చిమిర్చిని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా నింపిన వంకాయలని వేసుకోవాలి. వంకాయలు బాగా వేయాక మసాలా పేస్ట్ వేసుకొని కలుపుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. వంకాయ బాగా ఉడికిన తర్వాత కొద్దిగా మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. గ్రేవీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి.